గండర గండర గండ గండిస్తూ ఉన్నది జనసేన జెండా గండర 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 గండ గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా గండర 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 గండ గండిస్తూ ఉన్నది జనసేన జెండా తెల్ల తెల్లని జెండా ఇది తెలుగోడి జెండా కాసేపట్లో నెల్లూరు జిల్లాకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్న వీఐపీ లాంజ్లో చిత్తూరు జిల్లా జనసేన అభ్యర్థులతో నేతలతో జనసైనికులతో సమావేశమయ్యారు. ప్రస్తుత రాజకీయ అంశాలపై జనసేన నేతలతో చర్చ కొనసాగించిన పవన్ కళ్యాణ్ రేణిగుంట నుంచి హెలికాప్టర్లో నెల్లూరుకు పయనమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోరు తారాస్థాయికి చేరింది. నామినేషన్ల పర్వం ముగియడంతో ప్రచారంలో జోరు మరింత పెంచాయి ప్రధాన పార్టీలు. ఈ క్రమంలోనే జనసేన పార్టీ స్పీడ్ పెంచింది. వరుసగా జిల్లాల్లో పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు పవన్ కళ్యాణ్. బహిరంగ సభల్లో పాల్గొని పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తూ పార్టీ శ్రేణులను ఉత్తేజపరుస్తున్నారు పవన్ కళ్యాణ్. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కాసేపట్లో నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. మొత్తం 3 సభల్లో పాల్గొని పవన్ ప్రసంగించనున్నారు. దీనిలో భాగంగా విజయవాడ నుంచి రేణిగుంట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు పవన్ కళ్యాణ్. అక్కడ నుంచి హెలికాప్టర్లో నెల్లూరు మినీ బైపాస్ రోడ్డులోని జీపీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న మైదానంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి చేరుకుంటారు. జనసేన నెల్లూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి కేతంరెడ్డి వినోద్ రెడ్డిని ఉద్దేశించి పవన్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత కొవ్వూరులోని పట్టపుపాళెం స్టోబీడి కాలనీలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు. అనంతరం 2 గంటలకు కావల సమీపంలోని బిట్రగుంట చెంచులక్ష్మీపురంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు. ఈ సభలో జనసేన పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు తెలియజేస్తారు. జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పవన్ ప్రజలను కోరనున్నారు. పవన్ పర్యటన నేపథ్యంలో అభిమానులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది కనుక పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. తలలెత్తి పైకెగసే తలలెత్తి పైకెగసి అగ్గిలాంటి ధైర్యం. రైట్గా పవన్ కళ్యాణ్ పర్యటన గురించి కోవూరు బహిరంగ సభ నుంచి మా ప్రతినిధి నేతాజీ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. నేతాజీ చెప్పండి. రెండు 2019 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆయన ఇప్పటికే 3 జిల్లాల్లో కంప్లీట్ చేసుకుని తన పర్యటనని వాళ్ళ నెల్లూరు జిల్లాలో అడుగుడబోతున్నారు. ఆయన విశాఖ, పశ్చిమ గోదావరి, అలానే గుంటూరు జిల్లాల్లో ఎన్నికల బహిరంగ సభలను పూర్తి చేసుకున్నారు. మొత్తం 20 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరులో కూడా 3 బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మరి ముఖ్యంగా ఆడపడుచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా జనసేనానికి మంగళహారతులు పడుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అలానే జన సైనికులంతా కూడా పవన్ కళ్యాణ్ పైన పూల వర్షం కురిపిస్తున్నారు. అడుగడుగున ఆయనకి నీరాజనం లభిస్తుందని మనం చెప్పాలి. అలానే పవన్ కళ్యాణ్ ప్రతి చోట ప్రతి బహిరంగ సభలో తాను ప్రజలకు ఏం చేయదలుచుకున్నది వివరించే ప్రయత్నం చేస్తున్నారు. తన మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రజలకు వివరిస్తూ ముందుకు వెళ్తున్నారు. అన్నదాతలకు సంబంధించి పెన్షన్ ఏదైతే ఉందో 5,000 రూపాయల పెన్షన్, దాని మీదే నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సంతకం అన్నదాతలకు సంబంధించిన ఆ ఫైల్ మీదే నేను చేస్తానంటూ కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆ తర్వాత కూడా
ఆర్థికంగా వాళ్ళకి అన్నదాతలు ఎవరైతే ఉంటారో వారికి 8,000 రూపాయల ఆర్థిక సాయం దానికి కూడా ఆయన సంతకం చేస్తానన్నారు. ఆడపడుచులకు సంబంధించి 2,500 నుంచి 3,500 వరకు నగదు బదిలీ మీద కూడా 3వ సంతకం చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రతి బహిరంగ సభలో ప్రకటిస్తూ వస్తున్నారు. ఇదే కాకుండా నిరుద్యోగులకు సంబంధించి కూడా 3 లక్షల ఉద్యోగాలు ఏవైతే ఖాళీగా ఉన్నాయో ఆ బ్యాక్లాగ్ పోస్టులన్నింటిని కూడా జనసేన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన 6 నెలలలోగానే భర్తీ చేస్తాను. ఇదే కాకుండా ప్రతి ఏటా 10 లక్షల ఉద్యోగాల సృష్టికి ఖచ్చితంగా జనసేన పార్టీ కట్టుబడి ఉందంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. యువతని వ్యవసాయం వైపు మళ్లించేందుకు స్పెషల్ అగ్రికల్చర్ జోన్స్ని ఏర్పాటు చేస్తా అన్నారు. ఇప్పటి వరకు ఉన్న స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుని అక్కడ SCZల ప్లేస్లో స్పెషల్ అగ్రి జోన్స్ని ఏర్పాటు చేస్తానని, అలానే యువతను అటువైపుగా మళ్లిస్తాను, వ్యవసాయానికి సంబంధించి ఇజ్రాయెల్ తరహా వ్యవసాయ విధానాలను ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తానంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తున్నారు. ఇక ఈ రోజు ఆయన ముందుగా నెల్లూరులో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం ఆయన నేరుగా కోవూరుకు వస్తారు. ప్రస్తుతం మనం కోవూరు నియోజకవర్గంలోనే ఉన్నాం. ఇక్కడే బహిరంగ సభని కంప్లీట్ చేసిన తర్వాత ఆయన కావలి బిట్రగుంటకు వెళ్తారు. అక్కడ కూడా బహిరంగ సభని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే మనం కోవూరులో ఉన్నాం. ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవయ్య గారు ఉన్నారు. టి రాఘవయ్య, ఈయన అడిగి తెలుసుకుందాం ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించి ఎలాంటి ఆదరణ ఉంది, ఇక్కడ ఎంతమంది ఓటర్లు ఉన్నారని. రాఘవయ్య గారు, ఇక్కడ జనసేన పార్టీ పరిస్థితి ఎలా ఉంది, మొత్తం ఇక్కడ ఉన్న ఓటర్ల సంఖ్య ఎంత? కోవూరు నియోజకవర్గంలో ఇప్పుడు 2,45,000 ఓటర్ల సంఖ్య ఉన్నారు. దీంట్లో ముఖ్యంగా ఈరోజు జనసేన పార్టీకి ఊపిరి ఆయువు అయినటువంటి యువత, ఈ జనసేన పార్టీ యువత కోసమే ఆవిర్భించినటువంటి పార్టీ. ఒక మార్పు తీసుకురావాల, మార్పు కోసం యువత ద్వారానే ఇది సాధ్యం అవుతుందని చెప్పి ఒక మహిళల్లోనూ యువతలోనూ అందరినీ కూడా ఆయన ఉత్సాహపరుస్తూ ఆయన యువత భవితే ముఖ్యమని వెలిసిన పార్టీ జనసేన పార్టీ. యువత కూడా ఈరోజు కోవూరు నియోజకవర్గంలో దగ్గర 35 to 40% యువత ఉంది. ఈరోజు ఎక్కడ చూసినా యువత, అదే ఇతర పార్టీలు ఒక మహాసభకు జనాన్ని సమీకరించాలంటే వాళ్ళు పడే పాటలు, వాళ్ళు చేసే అన్ని చూస్తే చాలా ఘోరంగా ఉన్నాయి. ఇక్కడ యువత ముందుకు వచ్చి వాళ్ళే ఉత్సాహంగా ఇక్కడంతా అది కూడా ప్రతి పనుల్లో వాళ్ళు పాలు పంచుకుంటూ ఎంతో ఉత్సాహంగా ఈ ఎండలో ఇక్కడ నిలబడి ఎదురు చూస్తున్నారు నాయకుడి కోసం. అంటే ఇది తప్పనిసరిగా రేపు ఈ విజయాని కోసం వాళ్ళు చాలా ఆకాంక్షిస్తున్నారు. ఇదే కాకుండా నెల్లూరు జిల్లా ఉద్యమాలకు ఊపిరి పురిటి గడ్డ లాంటి నెల్లూరు జిల్లా. ఈ నెల్లూరు జిల్లాలో ప్రత్యేకించి కోవూరుకి చాలా చరిత్ర ఉంది. ఈ కోవూరు చరిత్రలో మహానుభావులు పుచ్చలపల్లి సుందరయ్య గారు, జక్కా వెంకయ్య గారు, బెజవాడ గోపాలరెడ్డి గారు, క్రమశిక్షణకి బాగా పేరుగాంచినటువంటి బెజవాడ పాపిరెడ్డి గారు, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రైతుల కోసం ఎంతో సేవ చేసిన వ్యక్తులు పుట్టిన గడ్డ. ఈ కోవూరు నియోజకవర్గంలోని వాళ్ళందరూ కూడా అందరి కోసం శ్రమపడిన సేవ చేసినటువంటి మహనీయులు. ఆ స్థానంలో పవన్ కళ్యాణ్ గారు ఒక చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చిన నన్ను నాకు టికెట్ ఇచ్చి ప్రజలకు సేవ చేయమని నన్ను పంపించడం నిజంగా నా మహద్భాగ్యమని అనుకుంటున్నాను. తప్పనిసరిగా రైతులు నెల్లూరు జిల్లాలో అన్ని నీటి వసతులు ఉండి అన్ని హంగులు ఉన్నటువంటి నియోజకవర్గం ఈ కోవూరు జిల్లాలో మొట్టమొదటిగా అభివృద్ధి కావాలంటే పవర్ కావాలి. అటువంటి పవర్ స్టేషన్ 23 మెగావాట్స్ పెట్టినటువంటి కోవూరు ప్రాంతంలోనే మనకి దగ్గర 100 అడుగుల్లోనే ఉంది. దాన్ని ఈ ప్రభుత్వాలు వచ్చి అన్ని పెద్ద ప్రాజెక్టులు కొత్త అభివృద్ధి అంటూ ఆ ప్రాజెక్ట్ని మూసేయటం జరిగింది. ఇది చాలా ఘోరమైనటువంటి విషయం. అదేవిధంగా ఇటు పక్క ఒక 200 మీటర్లోనే కోవూరు షుగర్ ఫ్యాక్టరీ ఉంది. షుగర్ ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్లో ఈ షుగర్ ఫ్యాక్టరీకి నంబర్ 1 షుగర్ ఫ్యాక్టరీ. చెరుకు ఫ్యాక్టరీ చుట్టూ గోడ చుట్టూ బ్రహ్మాండంగా చెరుకు పండించే రైతులు ఎక్కువ ఆయకట్టు, చెరుకు రైతుల ఆయకట్టు ఉంటే ఇటువంటి ఫ్యాక్టరీని ఈరోజు కోఆపరేటివ్ సెక్టర్లో మూసివేయటం జరిగింది. ఇది చాలా అన్యాయం. దగ్గర 12,000 మంది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా రైతులందరూ కూడా, రైతులు ఉద్యోగస్తులు అందరూ దాని మీద జీవనాధారం కలిగి ఎంతో పచ్చగా ఉన్న కుటుంబాలన్నీ కూడా ఈరోజు మూసేసినందువల్ల రోడ్లలోకి వచ్చి మళ్ళా వేరే ఉద్యోగాలకు వెళ్ళలేక, వేరే వ్యాపారాలు చేసుకోలేక ఈ ఫ్యాక్టరీని తెరుస్తారా
ఏం చేస్తారు అని చెప్పి ఎదురు చూస్తున్న సమయంలో సాక్షాత్తు మన ముఖ్యమంత్రి గారు ఈ మధ్య ఎలక్షన్స్కి ముందు నేను ప్రభుత్వంలోకి వస్తే తప్పనిసరిగా కోవూరు షుగర్ ఫ్యాక్టరీని రీఓపెన్ చేస్తానని ప్రామిస్ చేసి ఆయన మర్చిపోయాడు. ఇది రైతులు మాత్రం మర్చిపోలేదు. ఆయన మర్చిపోయి ఉండొచ్చు, రైతులు మర్చిపోలేదు. తప్పనిసరిగా దీన్ని పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాన్ని పూర్తిగా చర్చిస్తున్నారు. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే కోవూరు షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేసి రైతులను ఆదుకుంటాం, రైతులకు అండగా ఉంటాం అని చెప్పి మా నాయకుడు చెప్తా ఉన్నాడు. మీరు చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చిన మీకు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించారని మీరు అంటున్నారు. మీరు అంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ మీకు చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చారని మీరు అన్నారు, మీకు అవకాశం ఇచ్చారు. రైతులకు సంబంధించి కూడా 8,000 రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు ప్రతి ఎకరాకు. అలానే 60 ఏళ్ళు పైబడిన సన్న చిన్నకారు రైతులతో పాటు కౌలు రైతులకు కూడా 5,000 పెన్షన్ ప్రతి నెల ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం పట్ల రైతుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ఈ నిర్ణయం మీద ఈరోజు రైతులు మహదానంద పడిపోయారు. ఇది ఏ ప్రభుత్వం చేయలేదు. ఏ ప్రభుత్వం ఈ మధ్య ఎలక్షన్స్కి ముందు సాక్షాత్తు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నెన్నో పథకాలు వెంటనే వాళ్ళకి పెన్షన్ల రూపంలో రైతులకు రుణమాఫీలు అని చెప్తూ రైతుకు బదిలీలు అంటూ అన్నీ చేసి చాలా ఏది కూడా సంతృప్తికరంగా పూర్తిగా వాళ్ళు చెప్పిన విధానంలో ఏ పూర్తి స్థాయిలో ఏ పథకం జరగలేదు. ఇవన్నీ ఎలక్షన్స్కి ముందు ఒక ఎలక్షన్లో ఓట్లు కొనే విధానాన్ని ఎలక్షన్కి ముందు ఈ లంచాన్ని రెగ్యులరైజ్ చేసింది, అవినీతిని రెగ్యులరైజ్ చేసిందని మాత్రం చెప్పక తప్పదు. ఒక ప్రభుత్వ పరంగానే ప్రభుత్వం ద్వారానే ఈ డబ్బుని వాళ్ళకి డబ్బులు ఇవ్వటం, రేపు ఓట్ల కోసం ఎరేయటం అనేది మాత్రం ఇది రైతులు ప్రజలు అందరూ కూడా గమనించారు. ఇది చాలా వారికి ఎట్టి పరిస్థితుల్లో ఇది కలిసి వచ్చే విషయం కాదు. ప్రజలకి ఇది మోసమని తెలుసు, రైతులకి తెలుసు. రైతులు పవన్ కళ్యాణ్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆయన ఎవరు చెప్పని విషయాలన్నీ కూడా వారిని గురించి చెప్పారు. ఇప్పుడు ఉదాహరణకి తీసుకోండి, మనకి కిసాన్ సెజ్ అని చెప్పారు, సెజ్ల విషయం చెప్పారు. సెజ్లు నేను వస్తే ప్రతి సెజ్లో కూడా రైతులకు భాగస్వామ్యం కల్పించి రైతు ఉత్పత్తులకి మంచి అవకాశం ఉండేటట్టు ఇది ప్రజల్లోకి వినియోగంలోకి వెళ్లే విధంగా రైతు ఉత్పత్తులకి అక్కడే అన్ని రాయితీలు కల్పిస్తానని చెప్తున్నారు మా పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు నెల్లూరులో గత 5-6 సంవత్సరాలుగా కిసాన్ సెజ్ అని చెప్పి ఒక 2,500 ఎకరాలు రైతుల దగ్గరంతా భూములు తీసుకొని వారికి ఈరోజు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి పరిహారం చెందించకుండా కిసాన్ సెజ్ పెట్టి అక్కడ కిసాన్ సెజ్లో ఒక కిసాన్కి కూడా భాగస్వామ్యం కల్పించలేదు. ఒక రైతు పండించినటువంటి రైతు ఉత్పత్తులకు ఎలాంటి అక్కడ ఆదరణ లేదు. రైతు ఉత్పత్తులు తయారు చేసే ఫ్యాక్టరీ ఒకటి లేదు. అక్కడ కోకాకోలాలు, పెప్సీలు, పెద్ద విండ్ మిల్ ఫ్యాక్టరీలు ఈ పెట్టారు తప్పితే పెద్ద కార్పొరేట్ కంపెనీస్ రైతుకు సంబంధించి ఒకటి లేదు. పేరు మాత్రం కిసాన్ సెజ్. ఇంతకంటే ఘోరం లేదు. మా ప్రభుత్వం జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతు ఉత్పత్తులకు అక్కడ లోపల ఫ్యాక్టరీలు చిన్న ఫ్యాక్టరీలు వాళ్ళందరికీ కూడా మంచి లోన్లు కానీ ఇతర సహాయాలన్నీ అందించి రైతులకు ఎక్కువ భాగస్వామ్యం ఉండేటట్టు చేస్తామని చెప్పేసి మా పార్టీ చెప్తా ఉంది. ఫైనల్ క్వశ్చన్ అండి, జనసేన మేనిఫెస్టోలో మీకు నచ్చిన 2 అంశాలు? ముఖ్యంగా విద్యార్థులకు సాంకేతికపరమైన విద్య, కార్పొరేట్ విద్య. ఈరోజు ఏమైందంటే ఈ కార్పొరేట్ విద్యలో చాలామంది ఒక అపార్ట్మెంట్స్ తీసుకొని అపార్ట్మెంట్లో కాలేజీలు నడుపుతూ ఉన్నారు. అపార్ట్మెంట్లో ఏదన్నా ప్రమాదం జరిగితే దాని చుట్టూ ఫైర్ సర్వీస్ కానీ వీళ్ళు కానీ తిరిగేదానికి కానీ ప్రజలు బయట వచ్చేదానికి ఎలాంటి ఇది లేదు. రెండోది ఎడ్యుకేషన్ విషయంలో రాష్ట్రం మొత్తం మీద ఎత్తుకుంటే ఏ కార్పొరేట్ స్కూల్లో కూడా ప్లే గ్రౌండ్స్ లేదు. యువతకు కావాల్సింది ఒక చదువే కాదు, చదువుతోటి ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా కావాలి. ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే ఉంటుందో భవితకి వాళ్ళ చదువుకున్న అన్నీ కూడా మనోవికాసంతో వికసిస్తారు. ఒక మెంటల్ స్ట్రెంగ్త్, మెంటల్ మెచ్యూరిటీ వస్తుంది. ఆ మెంటల్ మెచ్యూరిటీ మనోవికాసం వచ్చినప్పుడు చదివిందంతా వంటపడుతుంది. వాళ్ళు చదువుకునే కాదండి, ఈరోజు ధోని
సచిన్ టెండూల్కర్ ఏం చదువుకొని ఇంత పెద్ద కోట్లు సంపాదించి ఎంత గొప్పవారయ్యారండి? వాళ్ళకి ఏ స్థానం మైదానం కల్పించింది వాళ్ళకి. ఇటువంటి మైదానాలు లేకుండా దగ్గర ఈరోజు ప్రతి కార్పొరేట్ విద్యలో ఎక్కడ మైదానాలు లేదు, ఆట ఆడించే విధానం లేదు. అందుకని తప్పనిసరిగా మా ప్రభుత్వం వస్తే విద్యార్థుల యువతకు మంచి సాంకేతిక పరమైనటువంటి విద్యతోటి వాళ్ళకి ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా సమానంగా ఉండేటట్టు వాళ్ళకి వెంటనే ఉద్యోగాలు అందేటట్టు మా నాయకుడు చూస్తున్నాడు. ఇది చాలా గొప్ప విషయం. అదేవిధంగా రైతులు పండించినటువంటి ధాన్యానికి ఈరోజు ఎంఎస్పి అని చెప్తా ఉన్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఉంది. కానీ ఇప్పుడు మినిమం ప్రాఫిటబుల్ ప్రైస్, ఒక సపోర్టింగ్ ప్రైస్, ప్లేట్ మీల్స్ లాగా ఇదే కాదు, ప్రాఫిటబుల్ ప్రైస్ తీసుకురావాలా. రైతు ఉత్పత్తులకి రైతుకు ఆదాయం కూడా కావాలి. ఆదాయ వనరు ఏ విధంగా సమకూర్చాలనే విషయంలో కూడా మా పార్టీ ఆలోచిస్తూ ఉంది. ఇది చాలా గొప్ప విషయం నేను చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇది ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవయ్య గారు చెప్తున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ని ప్రజలు ఆదరిస్తున్నారు. ఆయన ఇంప్లిమెంట్ చేయబోతున్న పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిలో కూడా ప్రజల నుంచి అద్భుత స్పందన వస్తుందన్నట్టుగా చెప్తున్నారు. ఇక మనతో మరికొంతమంది జన సైనికులు ఉన్నారు, వీళ్ళని అడిగి చెప్తాం. పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా మీరు ముఖ్యంగా యూత్ పవన్ వెంటే నడుస్తున్నారు. మహిళలతో పాటు మీరు ఎక్కువగా పవన్ కళ్యాణ్ని ఫాలో అవుతున్నారు. అంతగా మీకు పవన్ కళ్యాణ్లో నచ్చిన అంశాలే? ముందుగా పవన్ కళ్యాణ్ గారికి ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కోవూరు నియోజకవర్గానికి ఈరోజు రావడంలో మాకు చాలా ఆనందకరంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు ఏదైతే యువత ఆయన వైపు నడుస్తున్నారో, ఆయన సినీ ప్రస్థానంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళ యొక్క జీవితానికి అనుసరంగా చేసుకొని ఈరోజు ముందుకు సాగుతూ ఉన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా వేలాదిగా వచ్చి ఆయన వెంట నడుస్తున్నారంటే కారణం ఈరోజు జనసేన పార్టీ యొక్క ఆలోచన విధం సమాజంలో ఖచ్చితంగా మార్పు రావాలనేటువంటి దిశని వాళ్ళకి ఆలోచింపజేసిందే ఈరోజు. కాబట్టి ఈరోజు ఇంతమంది యువత ఆయన వెనక నడుస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ కోవూరు నియోజకవర్గంలో ఒక 2009లో జరిగినటువంటి ప్రజారాజ్యం పార్టీ ఏదైతే ఉందో, చిరంజీవి గారు ఎట్టకేలకు సీట్లు ఆ రోజు ఏ ప్రాతిపదికన మనకి ఇచ్చారో తెలియదు, కానీ కోవూరు నియోజకవర్గంలో మాత్రం ప్రేమే లక్ష్యం సేవే మార్గం అన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా కోవూరు నియోజకవర్గానికి సార్థకంగా నిలబెట్టినటువంటి ఒక ఎస్టీ క్యాండిడేట్ అయినటువంటి తుపాకుల మున్నెమ్మ గారిని ఇక్కడ నిలబెట్టి అఖండ విజయంతో ఈరోజు ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో చిరంజీవి గారు ఆలోచించిన మేరకు 22,000 పైచిలకు ఓట్లను ఇక్కడ సాధించడం జరిగింది. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో యువత ప్రాధాన్యత ఎక్కువగా ఉంది కాబట్టే ఆ రోజు 22,000 ఓట్లు మనం సాధించడం జరిగింది. ఇప్పుడు ప్రస్థానంలో 2014లో ఏదైతే మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తలపెట్టినటువంటి జనసేన పార్టీ ఏదైతే ఉందో, ఈరోజు ఆ పార్టీకి అడుగుదిడుగులుగా మేము నడుస్తూ ఖచ్చితంగా ఈరోజు మాకు కేటాయించినటువంటి మా నియోజకవర్గం అభ్యర్థి అయినటువంటి తెల్లపల్లి రాఘవయ్య గారు యువత ముందుండి ఆయన్ని నడిపించి అత్యధిక మెజార్టీతో ఖచ్చితంగా ఇక్కడ గెలిపించి పవన్ కళ్యాణ్ గారికి ఒక బహుమతిని మేము అందజేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. అలాగే జనసేన పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి చేరే విధంగా మేనిఫెస్టో అంశాలను మేము తీసుకుపోవడం జరుగుతూ ఉంది. స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ ఈ కోవూరు నియోజకవర్గంలో వాళ్ళు తెలియజేసేటటువంటి విషయం ఏదైతే ఉందో, ప్రత్యర్థులు అధికార పక్షమైనతేమే ప్రతిపక్షమైతేమే ఈ రెండు పార్టీల యొక్క విసిగిపోయినటువంటి పరిస్థితిని వాళ్ళు మాకు తెలియజేస్తా ఉన్నారు. ప్రత్యామ్నాయంగా ఒక వ్యక్తి ఒక కొత్త వ్యక్తి మాకు రావాలని చెప్పినటువంటి ఆలోచన వాళ్ళలో నుంచి కనబడతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థి అయినటువంటి తేలపల్లి రాఘవయ్య గారిని మేము అత్యధిక మెజార్టీతో గెలిపించి ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తా ఉన్నాం. జై జనసేన, జై హింద్. గాజు గ్లాస్ గుర్తు పట్ల ఎలాంటి స్పందన వస్తుంది ప్రజల నుంచి? ఈరోజు ముఖ్యంగా ఏదైతే మా నాయకుడు సామాన్యుడిగా బతకాలి, సామాన్యుడి ఆలోచనల మేరకే నా యొక్క శక్తి వహించిన నా జీవితాన్ని అంకితం చేస్తానన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఆయన తలపెట్టి ఆయన ప్రతి క్షణం సమాజం పట్ల ఆలోచిస్తున్నాడు. కాబట్టి ఈరోజు అదేవిధంగా ఆ పార్టీ అడుగులు దిశలో తీస్తూ ఉంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎలక్షన్కి సంబంధించినట్టు మా అధినేత ఏదైతే రెఫర్ చేశాడో నిజంగా సామాన్యుడి కోసం ఈ పార్టీ నిలబడుతుందని ఆలోచన ఆ ఎలక్షన్ కమిషన్కి ఏ రూపంలో భగవంతుడు చేకూర్చాడో తెలియదు, కానీ ఈరోజు సామాన్యుడి పట్ల సామాన్యుడికి చేరుగా అత్యంత తెలుసుకునే విధంగా ప్రతి కార్మికుడి చేతిలో ప్రతి కష్టజీవి చేతిలో
తలనొప్పి పని భారం నుంచి విముక్తి పొందడానికి అవసరమైనటువంటి టీ తాగడానికి అవసరమైనటువంటి గాజు గ్లాసులు మాకు ఈరోజు గుర్తుగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఖచ్చితంగా రాబోయే 2019 ఎలక్షన్లో జనసేన పార్టీ యొక్క కీలక పాత్ర ఏందనేది ప్రతి ఒక్క పార్టీ ఇప్పుడున్నటువంటి ప్రతిపక్షం అయితేమే అలాగే అధికార పక్షం అయితే ఖచ్చితంగా రేపు 2019లో జనసేన పార్టీ ఎలాంటి మార్పును తీసుకురాబోతుందో ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక యువకుడిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు? మన ఆంధ్రప్రదేశ్లో రాజకీయం అనేది 2 కుటుంబాలకే పరిమితం అయిపోయింది. ఈ రాజకీయం 2 కుటుంబాలకే ఎందుకు పరిమితం కావాలి? ఒక రైతు బిడ్డ బయటకు వచ్చి సినిమా ఇండస్ట్రీలో ఒక నెంబర్ 1 స్థానంలో ఇప్పుడు కానీ ఆయనకి 80 కోట్ల రూపాయలు ఇస్తాం, నువ్వు సినిమా తీయండి మీరు అన్న, నాకు డబ్బు అక్కర్లేదు, నాకు 25 సంవత్సరాలు నేను ఆంధ్రాకి వెళ్ళి నా ప్రజల్లో నేను ఒక గుండెల స్నానం సంపాదించుకోవాలని బయటకు వచ్చి ఒక ఏకైక నేత వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అయినా డబ్బు లేని రాజకీయం నేను చేసి చూపిస్తాను, యువకుల్లో కొత్త రక్తం తేవాలి, యువకుల్లో మార్పు తేవాలి, యువకుల్లో డబ్బుకు మాని సగాకూడదు, యువకుడు ఒక మందు బాటుకు మాని సగాకూడదని కొత్త రాజకీయాలు సృష్టించబోతున్నాం. ఆంధ్రాలో అమరావతిలో సరైన పార్టీ ఏదైనా ఉంది అంటే అది జనసేన పార్టీ. ఈ సిద్ధాంతాలు ఇతర పార్టీలు ప్రతిపక్ష పార్టీలు చూసి ఈ జనసేన పార్టీని చూసి తల వంచి వెళ్తున్నారని నేను చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏమి చేస్తాడు అని చాలా మంది ఏం చేస్తారులే అనుకున్నారు. కానీ ఈ రోజు ప్రతిపక్ష గుండెల్లో మన గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నా అతని గుండెల్లో రైళ్లు పడిగొడుతున్నాయని మాకు ఇప్పుడు బాగా అవసరం తెలుసు. కానీ ఈ షుగర్ ఫ్యాక్టరీ, కోవూరులో షుగర్ ఫ్యాక్టరీ పోయిన సంవత్సరం ఏమన్నారంటే, కోవూరు ఎమ్మెల్యే పోలరెడ్డి గారు మీరు నన్ను గెలిపిస్తే ఈ షుగర్ ఫ్యాక్టరీ నేను ఓపెన్ చేపిస్తాను అని వాదన చేసి ఆ వాదనను ఆయన మళ్ళీ తిప్పికొట్టాడని మళ్ళీ ఆయన ఉచిత హామీలు ఇస్తే మళ్ళీ ప్రజల్ని మోసం చేస్తున్నారు. కోవూరులో ఏ మొహం పెట్టుకొని మీరు ఓటు అడుగుతారని నేను అతన్ని ప్రశ్నిస్తున్నాను. కానీ నేను ఒక అభిమానిగా కోరుకున్నది ఏంటంటే రైతు బతకాలంటే ఈ రోజు చాలా కష్టంగా ఉంది. రైతు రుణమాఫీ మేము చేస్తామని ఆశ ఇచ్చి బ్యాంకులకి తిరిగిపిచ్చి వాళ్ళ కాళ్ళు అరిగిపోయేలా చేసిన ఏపీ గవర్నమెంట్కి మేము ఇదే వార్నింగ్ ఇస్తున్నాం. మీకు ఎవరి వల్ల కాలేదు, కానీ మా నాయకుడు పవన్ కళ్యాణ్ వల్ల మీకు ఏదో ఒకటి అవుతుంది. మా గవర్నమెంట్ కానీ రేపు వస్తే మీ జెండాలు పాతిపోవాల్సిందే. కానీ మేము ఒకటే వార్నింగ్ ఇస్తున్నాం, మేము టీడీపీ అయినా కానీ వైసీపీ అయినా, టీడీపీకి మేము పోయినసారి చేస్తారు ఏదో ఒకటి న్యాయం చేస్తారు, అయినా మాకు ఏదో న్యాయం అవుతుంది అని సపోర్ట్ ఇచ్చాం. అంతేగాని మేము డబ్బుకి వంగి మేము సపోర్ట్ చేయలేదు, మీరిచ్చే వాల్యూస్కి వంగి సపోర్ట్ చేయలేదు. మా వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారిని చూసి మేము మీకు పనులు చేసాం. కానీ ఇప్పుడు రాజకీయం వేరు. ఇప్పుడు 175 స్థానాలు మేము గెలిచి చూపిస్తాం. ఎంపీ స్థానాలు 25 ఎంపీ సీట్లు మేము పార్లమెంట్కు పంపించి ఆంధ్రప్రదేశ్లో మా జెండా పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. ఇదే కాకుండా ఒక ప్రతిపక్ష నేత 75 స్థానాలు ఉండి అసెంబ్లీ స్తంభించకుండా రోడ్ల మీద తిరుగుతూ ముద్దులు పెట్టుకుంటా ఈ రోజు సీఎం కావాలని ఆలోచనతో తిరుగుతున్నాడు. మా నాయకుడు ఏ పదవి ఆశించకుండా ఈ రోజు కిడ్నీ బాధితులు కానీ ఈ రోజు చిన్న సమస్యలు ఈ రోజు మా నాయకుడు చేస్తా ముందుకు సాగుతున్నాడు. ఇవన్నీ చూసి వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇక్కడే కాకుండా పక్క రాష్ట్రం తెలంగాణలో ఎంపీ సీట్లకి పోటీ చేయించిన ఏకైక వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు అని నేను మనవి చేస్తున్నాను. ఇది మొత్తంగా యువకుల్లో ఉన్న ఆవేదన. పవన్ కళ్యాణ్ వస్తే ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తాడు. ఇప్పుడున్న అటు టీడీపీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఈ రెండు కూడా ప్రజలను వాళ్ళకి ఇస్తున్న హామీలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం వారిని మోసం చేసే హామీలే. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ప్రజల కోణంలోనే తన సినీ జీవితాన్ని వదిలేసుకుని వచ్చారు అన్నట్టుగా ఇక్కడున్న యువత చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. థ్యాంక్ యూ నేతాజీ.